హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదేస్ కిచెన్. ఈ రోజైతే వీడియోలో ఒక మంచి లడ్డు రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి. రవ్వ లడ్డుని అయితే ఇది మనం రెగ్యులర్ గా చేసుకునే ప్రాసెస్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి శ్రావణ మాసం వచ్చేసింది కదా, పూజలు, నోములు, వ్రతాలు, అలాగే కృష్ణాష్టమి, అన్నిటికంటే ముఖ్యంగా రాఖీ పౌర్ణమి. దీనికైతే ఈ లడ్డూని చేసేసుకోండి. సాఫ్ట్ గా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ నే యూజ్ చేస్తాం కాబట్టి మనకు హడావిడి కూడా లేదు. మీరు మొదటిసారి చేసిన ఈ లడ్డూని అయితే పర్ఫెక్ట్ గా చేసేస్తారండి. దీనికి పాకం పట్టాల్సిన పని లేదు. సింపుల్ ప్రాసెస్. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం అయితే ఇలాగా పచ్చి కొబ్బరిని తీసుకుని వెనకాతలు ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకోండి. లడ్డు కలర్ అయితే మనకు చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తురుముకుందాం. ఇప్పుడు తురుముకునే దాన్ని తీసుకుని చిన్నది, పెద్దది, అలాగే మీడియం సైజు హోల్స్ ఉంటాయి కదా, చిన్న వైపు కాకుండా మీడియం సైజు హోల్స్ ఉండే వైపు పెట్టుకొని కొబ్బరిని తురిమేసుకోండి. మీరు మిక్సీలో వేసుకున్నా పర్లేదు, ఎలా ఈజీగా ఉంటే అలాగా. ఇక్కడ మనకి కొబ్బరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మెజర్ చేసుకుందాం. మనం ఏ రెసిపీ చేసుకున్నా అన్నీ ఒకే దాంతో మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1 కప్ వరకు మనకి పచ్చి కొబ్బరి అనేది వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దాంట్లో 2 కప్పుల వరకు సూజీని వేసుకోండి. బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కలర్ మారకుండా దీన్ని ఫ్రై చేయండి. మన హైలో పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, లడ్డు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 6-7 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు పుట్నాలని యాడ్ చేసుకోండి. మనం చట్నీ చేసుకుంటాం కదా, ఆ పప్పుని వేసేసుకొని దీని రెండింటినీ కలుపుతూ అదే లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆల్రెడీ మనకు పప్పు ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఈ పప్పుని అలాగే రవ్వని పక్కన పెట్టేసుకోండి. దీన్ని మనం తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ లడ్డూకి ఎక్కువగా నెయ్యి అయితే పట్టదు, మనకు ఒక 4 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఈ నెయ్యి మనకి చక్కగా మెల్ట్ అయిపోవాలండి. మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని, దాన్ని వేసేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇది కొంచెం కలర్ మారుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మనకి కొబ్బరి పొడి పొడిగా అయిపోతుంది. అంతవరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. వదిలేసారంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. చూడండి, మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరిలోనే 1.5 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుందాం. మనం 2 కప్పుల రవ్వను వేసుకున్నాం, 1 కప్పు పుట్నాలు, అలాగే 1 కప్పు కొబ్బరి వేసుకున్నాం కదా. ఇదే మెజరింగ్ కప్తో మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి దీనికి 1.5 కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించండి. నేను తీసుకున్న ఈ మెజరింగ్ కప్పు అలాగే వాడుతున్న ఈ కప్పు కూడా రెండు ఒకటే మెజర్మెంట్ అండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకొని మనం ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ ఇలా రెండు కలిసిపోవాలి. అలా కలిసిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసి స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి దీన్ని కడాయి మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు కొంచెం హీట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఈ రవ్వ అలాగే పప్పు కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం చిన్న మిక్సీ జార్, అంటే మనం మసాలాలు చేసుకుంటాం కదా, దాంట్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ అవ్వాలి. మనకి పెద్ద జార్ అయితే ఇంత మెత్తగా రాదు. సో రెండో బ్యాచ్ని కూడా వేసేసుకుని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒకసారి ఇది విస్కర్తో బాగా కలిపేయండి. ఎందుకంటే మనం బ్యాచ్ వైజ్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఈ కొబ్బరి అలాగే పంచదార మిశ్రమం కూడా కొంచెం హీట్ తగ్గిందండి. ఇది మరీ హీట్గా ఉన్నప్పుడు మనం పౌడర్ వేసేసుకుంటే మొత్తం బాగా లూజ్గా అయిపోతుంది. సో మనకు కొంచెం చేతితో పట్టుకునేంత హీట్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే అందులో వేసేసి రెండు కలిపే విధంగా బాగా మిక్స్ చేసేయండి. చూడండి, మనకి బాగా మిక్స్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పెద్ద జార్ని తీసుకొని 2 బ్యాచెస్లో ఇక్కడ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనం మధ్య మధ్యలో పలిసిచ్చుకుంటూ బాగా మిక్సీ పట్టుకోండి.
చూడండి ఇది మనకి మెత్తగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి మధ్యలో కొంచెం లోతుగా ఉండే విధంగా సెట్ చేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం వేడిగా ఉండే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసి మొత్తాన్ని బాగా కలిపేయండి. మనం ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేయడానికి వాడాం, ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వాడాం. అంతకంటే మనకి నెయ్యి అయితే ఎక్కువ పట్టదు. ఇప్పుడు చేత్తో మొత్తాన్ని బాగా మిక్స్ ఇచ్చేసేయండి. మనం కొబ్బరిలో కొంచెం మనం ఎంత వేయించినా తొడి ఉంటుంది కదా, అది అలాగే పంచదార కొంచెం వేడిగా ఉంది, ఇవన్నీ కలిపి మనకి చక్కగా చూడండి లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా లడ్డు కట్టేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. అంతేనండి, మనకి లడ్డూలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడంతో పాటు ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అప్పుడు ఈ వీడియో మరికొంతమందికి చేరువవుతుంది. అలాగే మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.